రైట్. మరి దీంట్లో మీరు ఇందాక మధ్యలో మనం ఆపినాం. ఫస్ట్ పేపర్ చాలా ఈజీ అనుకున్నారు. ఫోర్త్ పేపరు చాలా హార్డ్ అన్నారు మీకు. నేను 2022 వరకు కూడా యూపీఎస్సీనే చదివాను. ఓకే. తెలంగాణ మూమెంట్ ఇన్ఫ్యాక్ట్ మేము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు తెలంగాణ మూమెంట్ జరిగింది ఓకే. 2012 ఆ టైంలో. యెస్. అవి కొంచెం సంఘటనలు గుర్తున్నాయి. ఓకే. బట్ ఇక్కడ ఎగ్జామ్లో వచ్చేసి చాలా క్రోనలాజికల్ క్వశ్చన్స్ అడిగారు. అవును. ఎలా అంటే నక్సలైట్లు ఇన్సిడెంట్స్ కొన్ని అవును. ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఓకే. ఎస్కేప్ అయ్యారు, ఓకే. చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చేయడంలో కొంచెం విఫలమయ్యాను. ఓకే. అంటే కాన్సెప్చువల్ ఓరియంటెడ్ అయితే చేయగలిగాను కానీ యూపీఎస్సీ సైడ్ నుంచి వచ్చిండ్రు కాబట్టి మూమెంట్ మీద కొద్దిగా కొంచెం కమెంట్ తక్కువ ఉంది. నేను ఇంకా గ్రూప్ 1 మెయిన్సే ఎక్కువ చదివాను ఓకే. ఆ ఓరియంటేషన్లోనే. సెకండ్ పేపర్, థర్డ్ పేపర్? సెకండ్ థర్డ్ యూపీఎస్సీ సిలబస్ ఇక్కడ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి అరౌండ్ 100 వచ్చి ఉంటాయి. 100. ఓకే. ఇక్కడ మాత్రం ఒక 70 to 90 సమ్వేర్. ఓకే. కౌంట్ చేయలేదు ప్రాపర్గా, బట్ లెస్ దెన్ 90 వచ్చి ఉంటాయి అనుకుంటా. ఓకే. ఆల్మోస్ట్ అందరు ర్యాంకర్స్కి మినిమం 110, 120 వచ్చాయి. సో నాకు అక్కడ 20-30 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇట్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్ ఎట్లా సాటిస్ఫై ఉన్నారా? Yes, sir. నేను ఈ లైఫ్లో ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఫీల్ అవుతాను. ఓకే. సో మేబీ కొంచెం రెవెన్యూ సైడ్ వస్తే ఎక్కువ పబ్లిక్ లైఫే ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉండదు. ఓకే. సో నేను ఇక్కడ పబ్లిక్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, పర్సనల్ లైఫ్ అదర్ డైమెన్షన్స్ అన్నా కదా అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే. అంటే మీ మైండ్లో ఇతర డైమెన్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఆ వేలో ఈజీగా ఉంటుంది అనేది. అట్లా ఏంటి ఏముంటుంది మీ రోల్? అంటే వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్? కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆడిటింగ్, ఎలక్షన్స్ ఓకే. ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మేజర్ మా ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. ఓకే. ఐకేపీనేమో డిఆర్డిఏ ఏజెన్సీ కింద ఉంటుంది. అవును. పిఎస్సిఎస్ వాళ్ళు ప్రొక్యూర్ చేసేదంతా మేము కోఆర్డినేట్ చేస్తుంటాం. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే ధాన్యం కొనుగోలులో ఉంటాయి. ఓకే. సెంటర్స్, మీ సెంటర్స్, Yes, sir. అది మెయిన్ ఇప్పుడు జరుగుతున్న మేజర్. కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఇప్పుడు మనకు ఈ సహకార వ్యవస్థలు అనేవి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇన్డెప్త్ వరకు ఉన్నాయా? అంటే మన పుస్తకాల్లో చదవటం వరకేనా? మన నల్గొండ డిస్టిక్లో బాగున్నాయి సార్. నేను సూర్యాపేటలో చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే. చాలా బలంగా ఉన్నాయి. కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఈవెన్ దే ఆర్ ఆర్గనైజింగ్ సమ్ పెట్రోల్ బంక్స్ ఆల్సో. అంటే సహకార వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా Strong గా ఉంది ఉంది. విలేజ్లలో బలంగా. అంటే ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది కూడా కొన్ని పిఎస్సిఎస్ గోడౌన్లు కట్టి ఉన్నాయి. వాళ్ళ ఫండింగ్ తోటి సొంతంగా గోడౌన్స్ కట్టుకొని ఆ గోడౌన్స్లో రైతుల నుంచి ధాన్యం నిల్వ చేసుకోవడానికి నిల్వ చేయించి నిల్వ చేసుకున్నందుకు వాళ్ళకు అడ్వాన్స్గా అమౌంట్ కూడా ఇస్తున్నాయి కొన్ని పిఎస్సిఎస్. నేను వర్క్ చేసిన దగ్గర అవును. ఆ పిఎస్సిఎస్ బిల్డింగు గవర్నమెంట్ బిల్డింగ్. ఒక రైతు వచ్చి ఆ బిల్డింగ్లో వడ్ల బస్తాలు నిల్వ చేసుకుంటాడు. నిల్వ ఉంచినందుకు మళ్ళీ రైతుకి డబ్బులు ఇస్తుంది అడ్వాన్స్గా. అవును సార్. మళ్ళీ ఎప్పుడైతే రైతు ఈ వడ్ల బస్తాలు తీసుకొని అమ్ముతున్నాడో అమ్మినప్పుడు వీళ్ళ అమౌంట్ వీళ్ళు డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ రైతుకు వచ్చి, అంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. అంటే ఒక రైతు 100 బస్తాలు దాంట్లో నిల్వ చేస్తే కనీసం ఆయనకి ఈ ఒక 50,000, 1 lakh అని అడ్వాన్స్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కూడా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుందా అయితే ఆ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లేదు. ఆ ఏరియాలో కొన్ని కోఆపరేటివ్స్ గోల్డ్ లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ఓకే. గోల్డ్ లోన్స్ ఇస్తున్నారు, డిపాజిట్స్ తీసుకుంటున్నారు. ఓకే. సో బ్యాంకింగ్ యాక్టివిటీస్ లాగా కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు పిఎస్సిఎస్ అనేది మరి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కిందకి వస్తుందా, బ్యాంకింగ్ రంగం కిందకి వస్తుందా? అది ఎన్బిఎఫ్సి కిందే వస్తుంది సార్. ఎన్బిఎఫ్సి కిందకి వస్తుంది. ఓకే. బ్యాంకింగ్ అంటే సేవింగ్స్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది సార్. ఓకే. సేవింగ్స్ యాక్సెప్ట్ చేయడం, లోన్స్ ఇవ్వడం, ఓకే. ఓకే. ఇవి పిఎస్సిఎస్ లోన్లు ఇస్తాయి కదా? లోన్స్ ఇస్తాయి, బట్ అటాచ్డ్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, డిసిసిబి. ఓకే. ఓకే. వాళ్ళు ఎక్కువ క్రెడిట్ యాక్టివిటీస్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు కన్జ్యూమర్ కోఆపరేటివ్స్లో చాలా స్కోప్ ఉంది సార్. ఓకే. ఓకే. ఇప్పుడంతా డీమార్ట్, వాల్మార్ట్. సో వీళ్ళని రీప్లేస్ చేయగలుగుతాం. ఒక విలేజ్లో ఒక 500 ఫ్యామిలీస్ ఉంటే, ఓకే. సో వాళ్ళంతా మినిమం ఒక మంత్లీ ఒక 1000 రూపీస్ గ్రాసరీ, ఆయిల్ అయితేంది, వేరే ఇతర కొంటారు కదా. ఓకే. సో అక్కడ కన్జ్యూమర్ కోఆపరేటివ్స్ ఫామ్ చేస్తే సో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కొంచెం బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ చేస్తే
అండ్ ఇప్పుడు ఇంతవరకు లేవు అవి. లేవు సార్. నార్త్ తెలంగాణలో ఉన్నట్టుంది కొన్ని ఏరియాలలో. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంది, అక్కడ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ కన్జ్యూమర్ లేవు. ఓకే. ఇది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్ లాగా. కాంపిటేటివ్ రంగంలో ఎంతైతే అనుభవాన్ని సంపాదించగలిగారో అవుట్ ఆఫ్ ది కాంపిటేటివ్ అంటే ఈ ఇతర అంటే ఇటుపక్క నేచర్, ఇటుపక్క రిచువలిజం, రిమైనింగ్ అన్నిట్లలో కూడా ఒక మంచి బ్రాడ్ పర్స్పెక్టివ్ మీలో నేను అబ్జర్వ్ చేసిన. దీంట్లో మెయిన్గా ఈ హ్యూమన్ హెల్త్లో ఇల్నెస్ ఇలాంటి వచ్చినప్పుడు నేచురోపతి అని వింటుంటాం. అసలు ఏంది అసలు ఈ నేచురోపతి అంటే? అంటే నేచర్తో కనెక్ట్ అయ్యి బ్రతకడం, ఓకే, నేచర్లో దొరికే వాటినే తినడం, ఓకే, మొక్కల నుంచే ఆరోగ్యాన్ని సంపాదించడం. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడు బాగా అల్లోపతి అనేది ఒక మాఫియా లాగా అయింది. ఓకే. మన చుట్టూ దొరికే మొక్కలు తినే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఓకే. మన అది ఒక ఫుడ్ కల్చర్లో పార్ట్ అవ్వాలి. ఓకే. ఒకప్పుడు బాగా ఉండే, ఓకే, 100 రకాల ఆకుకూరలు తినేవాళ్ళు. అవును. సో డైవర్సిటీ అనేది ఉండేది ఫుడ్లో. ఇప్పుడు ఓన్లీ వైట్ రైస్, కొన్ని కూరగాయలు తింటున్నారు. ఇంతకుముందు మిల్లెట్స్, రకరకాల మిల్లెట్స్ ఉండేవి. ఓకే. సో వాటిలో మైక్రోన్యూట్రియంట్స్ బాగా ఉంటాయి కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఆరోగ్యం ఉండేది, బాగా బలంగా కూడా ఉండేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అయితే హెల్త్ క్రైసిస్ చాలా తీవ్రంగా ఉంది. అందుకే మిల్లెట్ మిషన్ అని తీసుకొచ్చారు, ఆయుష్ మినిస్ట్రీ తీసుకొచ్చారు. మీరు డిఫరెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసారు. ఎగ్జాంపుల్ చూస్తే దేనా బ్యాంక్లో పనిచేసినారు, కర్ణాటకలో కెనరా బ్యాంక్లో పనిచేసినారు. ఈ బ్యాంక్ జాబ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అంటే బ్యాంకులో వర్క్ నేచర్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి? బ్యాంకింగ్లో కొంచెం వర్క్ హెక్టిక్గానే ఉంటుంది. ఓకే. ఉదయం 10ంటికి వెళ్తే సాయంత్రం 8 వరకు వచ్చేవాళ్ళం, 8 మినిమం అయ్యేది. ఓకే. సో నేను 2016 ఆ టైంలో చేసినప్పుడు ఏంటది పిఓ చేసిరా మీరు? అసిస్టెంట్ మేనేజర్, ప్రొఫెషనరీ ఆఫీసర్గా చేసినప్పుడు కెనరా బ్యాంక్లో ఓకే జన్ధన్ యోజన వచ్చింది. ఓకే. జన్ధన్ అప్పుడు రోజుకు ఒక 200-300 అకౌంట్లు ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఓకే. సో అది చాలా కష్టంగానే ఉండేది. ఓకే. బట్ వి ఎంజాయ్డ్ ఇట్. ఓకే. సో అక్కడ ఏంటంటే బ్యాంకింగ్లో హ్యూమన్ ఇంటరాక్షన్ బాగా ఉంటుంది. అవును. కాబట్టి అది అక్కడి నుంచి బాగా నేర్చుకున్నాం. ఓకే. ఇలా పేషెన్సీ ఓకే డెవలప్ అవుతుంది. ఓకే. ఇంటరాక్షన్ అయినప్పుడు హ్యూమన్ సైకాలజీ కూడా తెలిసేది. ఓకే. అంటే బ్యాంకింగ్లో ఈ ఎక్స్పీరియన్స్ సంపాదించగలిగారు. మరి అంటే కర్ణాటకలో పోయి బ్యాంక్ జాబ్ చేసారు అంటే కొంచెం నాన్ లోకల్ ప్లేసు, అక్కడున్న పరిస్థితులు వీటిని ఎట్లా అంటే ఏ విధంగా మేనేజ్ చేయగలిగారు? సో బేసిక్గా తెలుగు కన్నడ కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఓకే మనకి ఈజీగా వస్తుంది. ఓకే. సో మనకు ఆ ఫెమిలియారిటీ వల్ల నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా బాగుండేది. ఎస్. సో అక్కడ నేను పనిచేసిన దగ్గర తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. స్టీల్ ప్లాంట్, ఓకే, పేపర్ మిల్లు, ఓకే, షుగర్ మిల్స్ ఉండేవి. అది కొంచెం చిన్నపాటి ఇండస్ట్రియల్ టౌన్. ఓకే. భద్రావతి అని టౌన్. సో అది చెప్పింది భద్రా రివర్, తుంగా రివర్ ఉంటుంది అక్కడ. అవును. సో అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓకే. సో ఇంటరాక్షన్ బాగా అయ్యేవాడిని నేను. ఓకే. అక్కడ ఫుడ్ అయితేంది. సో అంత మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ జనాలు అడవుల్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకు బయటి ప్రపంచంతో సంబంధమే ఉండేది కాదు. ఓకే. చాలా క్లీన్గా ఉండేవారు. ఆ వాటర్ అయితే మినరల్ వాటర్ కంటే బాగుంటుంది. ఏది వెస్టర్న్ ఘాట్స్ ఏరియా? వెస్టర్న్ ఘాట్స్లో అసలు ఫారెస్ట్ అంటే అలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్ అన్నారు. ఈ వెస్టర్న్ ఘాట్స్లో అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉండే ఏదైతే పంటలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కాఫీ ఇట్లాంటివి ఎక్కువ సాగవుతున్నాయి. అక్కడ అంటే మీరుండే ఏరియాలో కాఫీ ఉండేది బా? చిక్మంగళూరు ఏరియాలో మాకు భద్రావతి దగ్గరలోనే ఉండేది. అక్కడ కాఫీ ఎస్టేట్స్ ఉండేవి. ఓకే. అక్కడ ఏంటంటే డ్రైనేజ్ ఉండాలి. ఓకే. అంటే వర్షం నీరు పడ్డట్టే వెళ్ళిపోవాలి. కాఫీ పంటకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఒకటి ఏంటంటే అరికనట్, ఒక్క ఉండేది బాగా. ఒక్క తోటలు ఎక్కువ ఉంటాయి. మన రైస్ కొన్ని చోట్ల కొంచెం ఫ్లాటెన్ చేసిన ల్యాండ్స్లో రైస్ వరి పండించేవాళ్ళు. అక్కడ ఏమైందంటే వర్షాలు పడి ఫర్టిలిటీ అనేది లూజ్ అవుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండదు. కాబట్టి అక్కడ అడవుల్లో దొరికే ఆ ఆకులన్నీ తీసుకొచ్చి ఎరువుగా వేసేవాళ్ళు. అవి కుళ్ళిపోయి కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ ఫామ్ అయ్యేది. సో ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. అక్కడ ఫారెస్ట్ ట్రీస్ పెరుగుతాయి కానీ
క్రాప్స్ అయితే ఉండవు. వాళ్ళు వెజిటేబుల్స్ కూడా బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఏది మన ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో ఉన్నాయి ఫార్మర్స్. అక్కడ ఇంకా జైన్స్ ఉంటారు. మన హిస్టరీలో చూసుకున్నట్టే హిస్టరీలో శ్రావణ బెలగోళ. శ్రావణ బెలగొల, ఉమ్, మౌర్య చంద్రగుప్తుడు Okay. మేబీ అప్పుడు సెటిల్ అయి ఉంటారు, ఇప్పటికీ ఉంటారు వాళ్ళు జైన్స్ ఓకే వెస్టర్న్ ఘాట్స్లో. ఓకే. ఆడ జైనిజాన్ని మీరు అబ్జర్వ్ చేసిరు లైవ్లో? మేము బ్యాంక్లో డీప్ ఫారెస్ట్లో పనిచేసినప్పుడు కోగార్ అనే బ్రాంచ్లో చేసాము ఒక 3 months. అక్కడ హోటల్స్ ఉండేవి కాదు. ఓకే. ఎర్లీ మార్నింగ్ 8కే బస్సు ఉంటుంది. సో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కష్టం అవుతుండేది. అక్కడే లోకల్ ఒక జైన్ వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళం. జస్ట్ 30 rupees per meal. ఓకే. సో అక్కడ న్యాచురల్ కౌ మిల్క్ తోటి మజ్జిగ చేసేవాళ్ళు. మినిమం థింగ్సే, ఓకే. బట్ హెల్తీ. ఇప్పుడు మనం హిస్టరీలో చదువుకున్నట్టు ఈ శ్వేతంబర్లు, దిగంబర్లు అట్లాంటి టైప్స్ అక్కడ ఉండరా? ఉన్నారు. ఓకే. అక్కడ బాసడీస్ కనిపిస్తూ ఉంటాయి. ఘాట్స్లో వెళ్తుంటే విలేజ్ దగ్గర ఒక టెంపుల్ కనిపించేది. ఈ గోమటేశ్వర దగ్గరికి వెళ్ళిరా? వెళ్ళాను. శ్రావణ బెలుగుల. ఓకే. బెలా గొల మీన్స్ బెలా మీన్స్ వైట్ అన్నట్టు, గొలా మీన్స్ పాండ్ అన్నట్టు. వైట్ పాండ్స్ ఉంటాయి 2. ఓకే. ఒక గుట్ట మీదేమో బాహుబలి విగ్రహం ఉంటుంది, అదే గోమటేశ్వర. అవును. ఇంకొక గుట్ట మీద చంద్రప్ప బాసడి అంటారు, అది చంద్రగుప్త మౌర్యుడు. ఆయన సల్లేఖన చేసి దేహాన్ని వదిలిపెట్టిన ప్లేస్ అన్నట్టు. 2 గుట్టలు ఆపోజిట్ ఉంటాయి, 2 పాండ్స్ ఉంటాయి అన్నట్టు. బాగుంటుంది. ఓకే. అది హసన్ డిస్టిక్లో ఉంటుంది. హాసన్ జిల్లా. బేలూరు హాలేబీడు కూడా కొంచెం దగ్గరనే ఉంటుంది. అంటే మీరు కర్ణాటకలో ఉన్న యునెస్కో హెరిటేజ్ సైట్స్ అన్నీ విజిట్ చేసారు? ఓకే. ఫార్చునేట్లీ అదే హలేబీడు. అప్పుడు టైం ఉండేది, ఓకే. ఎనర్జీ ఉండేది. ఓకే. ఎవ్రీ వీకెండ్ 1 dayలోనే టూర్ వేసేవాళ్ళం కోఆర్డినేట్ చేసి. ఓకే. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు బ్యాంకింగ్లో. ఓకే. అక్కడ కన్నడిగాస్ కొంచెం కాంపిటేటివ్లో కొంచెం తక్కువే. ఆల్మోస్ట్ బ్యాంకర్స్ అందరూ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారు. కానీ మీకు ఎలాగ నేచర్ ఇష్టం కాబట్టి నేచర్ ఇష్టమైన ప్లేస్లోనే పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ కూడా అక్కడ ఎంజాయ్ చేయగలిగారు. ఇన్ఫ్యాక్ట్ నాకు అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ కూడా ఆపర్చునిటీ వచ్చింది రీజనల్ రూరల్ బ్యాంక్స్లో. ఆర్ఆర్బి. ఓకే. కానీ అక్కడే ఉండిపోయాను.